మన సంగతి వదిలేయండి, కనీసం అమ్ముకు కావలసిన చిన్న చిన్న అవసరాలు కూడా మనం తీర్చలేకపోతున్నాం. దిగులు పడుకు రాజు, పరిస్థితులు ఎప్పుడో ఒకేలా ఉండవు కదా. ఏదో నాడు ఖచ్చితంగా చక్కబడతాయి. అప్పటి వరకు మనం కాస్త వేచి చూడాలంతే. విరిగిపోయిన పాల నుంచి పెరుగొస్తుందా, కరిగిపోయిన మంచు ముక్క తిరిగొస్తుందా అన్నట్టు చెల్లా చెదరైపోయిన మన ఆస్తులు వచ్చే రాత ఉందో లేదో. లలిత, అలా మాట్లాడతావేంటి? వస్తుందన్నా ఆశతో బతకాలి కాని. అవునవును, ఆశపడుతూ బ్రతకడం, ఆస్తి తిరిగొస్తుందని కలలు కనడం, ఇంతకు మించి మనం ఏం చేయగలం? లలిత, జీవితం అంటేనే ఆశతో బ్రతకటం. నిరాశకు అలవాటు పడిపోతే నిబ్బరంగా ఉండలేం. ఆశ చచ్చిపోతే ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం. చూస్తూ ఉండు, త్వరలోనే మన ఆస్తిపాస్తులు మొత్తం మనకు తిరిగొస్తాయి. రాహుల్, ఏమైంది నాన్న? ఎందుకు నీరసంగా కనిపిస్తున్నావు? ఆఫీసులో పని ఎక్కువ అవుతుందా? కుటుంబం గురించి ఆలోచిస్తూ నువ్వెంత ఒత్తిడి తీసుకుంటున్నావో నాకు అర్థమవుతోంది. నీకా ఉద్యోగం నచ్చకపోతే మానే, మరొక ఉద్యోగం చూసుకోవచ్చు. అంతేగాని నువ్విలా ఒత్తిడికి లోనవుతూ నీలో నువ్వే కుంగిపోవడం నాకు నచ్చడం లేదు నాన్నా. అదేం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉందంతే, ఇంకేం లేదు. మీరు అనవసరంగా కంగారు పడకండి. రాహుల్ బాబు కుటుంబాన్ని సంతోషపెట్టడం కోసం నవ్వుతూ కనిపిస్తున్నారు, కానీ మనసులో ఏదో బాధ ఉందనిపిస్తోంది. అది బయట పెట్టడానికి రాహుల్ బాబుకి ఇష్టం లేనట్టుంది. రాహుల్ బాబు అలా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది?